వనితా వాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మనకు ముందే పరిచయమైన లక్ష్మీ దక్షిణామూర్తి గారు లా ప్రొఫెసర్ మనకి ఇంతకు ముందే మనకు కొన్ని చట్టాల కోసం చెప్పి ఉన్నారు. ఈ రోజున మనకు ప్రత్యేకంగా బాల్య వివాహాల చట్టాన్ని పూర్తిగా చెప్పడం వల్ల మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా వినండి. నమస్తే మేడం. నమస్కారం అండి. తప్పకుండా ఈ చట్టం గురించి పూర్తిగా ఈరోజు నేర్చుకుందాం. ఇది యాక్చువల్గా చాలా చిన్న చట్టం అండి. అయితే బాలలకి సంబంధించిన చట్టాల్లో దీన్ని మనం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 20వ శతాబ్దంలోనే ఈ చట్టాన్ని, అంటే 1929లో యాక్చువల్గా ఫస్ట్ ఈ చట్టం అనేది వచ్చింది. అప్పుడు దీన్ని ఏంటంటే బాల్య వివాహాల నిరోధక చట్టం అన్నారు. ఈ చట్టం రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే హర్విలాస్ సాదా, ఆయన కూడా ఒక సంఘ సంస్కర్త, న్యాయవేత్త. సో ఆయన కృషి వలన అనేక స్త్రీ ఉద్యమాలు కూడా నడిచాయి ఆ రోజుల్లో. దానివల్ల 1929లో 1927 ఆ టైంలో జోష్ కమిటీని అపాయింట్ చేశారు. 1929లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. అప్పట్లో ఏంటంటే 14 సంవత్సరాలు 18 సంవత్సరాలు అమ్మాయి అబ్బాయి వయసు ఉంటూ ఉండేది. ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 14 సంవత్సరాల వయసుని 15 సంవత్సరాల వయసు వరకు పొడిగించడం జరిగింది. ఆ తర్వాత 1978లో మళ్ళీ ఈ చట్టాన్ని ఏం చేశారంటే సవరణ చేయడం జరిగింది, అమెండ్మెంట్ అయింది. అప్పుడు మళ్ళీ ఈ అమ్మాయిలకి 18 సంవత్సరాలు, అబ్బాయిలకి 21 సంవత్సరాలు లోపు మాత్రం పెళ్లి చేసుకుంటే దాన్ని బాల్య వివాహం అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టం 2006లో మళ్ళీ అంటే పూర్తిగా పాత చట్టాన్ని తీసేసి దీన్ని కొత్త చట్టంలో రూపు తీసుకొచ్చారు. దీన్ని ఏంటంటారంటే బాల్య వివాహాల నిషేధ చట్టం, అంటే ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 అన్నమాట. సో ఈ చట్టం ప్రకారం చట్టంలోనే చాలా తక్కువ సెక్షన్సే, కానీ ఇది చాలా ఎక్కువ ఉపయోగకరమైందని చెప్పచ్చు. ఎందుకంటే బాల్య వివాహాల ద్వారా ఏమవుతుందంటే మొత్తం పిల్లలకున్న హక్కులన్నిటి కూడా కోల్పోతారు. ఏంటంటే పెళ్ళయిందనుకోండి, పిల్లలకి చదువుకునే హక్కు ఉండదు. నెక్స్ట్ వాళ్ళు హింసకి ఎక్కువగా గురవుతూ ఉంటారు, మోసానికి గురవుతారు, ఒక విధంగా దోపిడీకి గురవుతారు. తర్వాత అమ్మాయిలకి అనుకోండి తొందరగా పిల్లలు అది పుట్టేసి వాళ్ళకి చైల్డ్ అండ్ ఉమెన్ వీళ్ళిద్దరికీ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. మోర్టాలిటీ రేట్ కూడా, అంటే స్త్రీ శిశు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అమ్మాయిలకి ఇంత వయసు, అబ్బాయిలకి ఇంత వయసు, ఈ లోపల చేస్తే ఈ పెళ్ళిళ్ళు నిషేధించాలి అని ఒక ఉద్యమంలాగా నడిచి దాని తర్వాత ఈ చట్టాలు రావడం వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో దీన్ని మళ్ళీ యాక్చువల్గా, అంటే ఈ కాలంలో అందరం జెండర్ ఈక్వాలిటీ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అమ్మాయిలకి 18, అబ్బాయిలకి 21, అంటే ఇద్దరికి 21 ఉండాలనే ఉద్దేశంతో 21వ సంవత్సరంలో కూడా దీన్ని మళ్ళీ ఒక బిల్ ప్రవేశపెట్టారు. ఇది ఇంకా బిల్ ఏనండి, ఇది పూర్తిగా రాలేదు. ఎందుకంటే చాలామందికి కొన్ని సందర్భాల్లో చాలామంది అడుగుతున్నారు, ఈ అమ్మాయి అబ్బాయికి 21 కదా అని. అసలు 21 ఇద్దరికి లేదండి, ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. ముఖ్యంగా బాల్య వివాహ నిషేధ చట్టం అన్నాం కదా, దీని ప్రకారం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ బాల్య వివాహాలు పూర్తిగా చెల్లవు. ఎందుకంటే పూర్తిగా చెల్లవు, చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేసేయడం జరుగుతూ ఉంటుంది. కిడ్నాప్ చేసేసి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో, తర్వాత వాళ్ళని అక్రమ రవాణాకు ఉపయోగించడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయడం, పెళ్ళిళ్ళు అయిపోయిన దాంతో వాళ్ళని అక్రమ రవాణాలు చేయడం, ముఖ్యంగా విదేశాలకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి. సో దానివలన అలాంటి విషయాలు కనుక ఏమైనా వెలుగులోకి వస్తే అలాంటి పెళ్ళిళ్ళు మాత్రం పూర్తిగా చెల్లవు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇది చెల్లని పెళ్ళి అనే విషయంలో వాళ్ళు కోర్టుని ఆశ్రయించవచ్చు. దీనికి జ్యూరిస్డిక్షన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి. డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కోర్టు నిర్ణయించవచ్చు. ఇది అంటే ఆ కరెక్ట్ ప్రూఫ్లతో, ఓకే ఇది వాళ్ళకి 18 సంవత్సరాల లోపే జరిగింది, అబ్బాయికి 20 సంవత్సరాల లోపే జరిగింది, చెల్లదు అనే విషయం మీద వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఇంకా ఇందులో ముఖ్యమైనది ఏంటంటే సెక్షన్ 16 కింద ఆఫీసర్స్ని, అంటే ఈ బాల్య వివాహాలకి సంబంధించి అడ్డగించడం కోసం కొంతమంది ఆఫీసర్లను స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ప్రతి
డిస్ట్రిక్ట్లోనూ కొన్ని డిస్ట్రిక్ట్లకు కలిపి చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే స్టేట్ గవర్నమెంట్ ఆ సంబంధిత సచివాలయ మున్సిపాలిటీ అధికారులను కూడా వీళ్ళకి అసిస్ట్ చేసే విధంగా వాళ్ళని కోరవచ్చు. అయితే కిందసారి వీడియోలో అంటే కామెంట్లో చూశాను, టీచర్లు కూడా ఇవ్వచ్చు, ఏదైనా అవుతూ ఉంటే వాళ్ళకు కూడా తెలపచ్చు అన్నారు. కరెక్టే, ఎందుకంటే టీచర్లు కూడా అంటే ప్రత్యేకించి యాక్ట్లో ఏం లేదు, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్లో, బట్ ఏంటంటే ఎంతైనా పిల్లల యొక్క మంచి చెడులు బాగా అంటే ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన టీచర్లకు బాగా తెలుస్తాయి కాబట్టి అందులో నెక్స్ట్ కంప్లైంట్ అనేది పోలీస్ స్టేషన్లో ఇవ్వడం కన్నా లేకపోతే వీళ్ళెవరికో వెళ్ళి ఇవ్వడం కన్నా టీచర్లకి గమ్మని చెప్తే టీచర్లు అడ్డుకోవచ్చు. వాళ్ళకి కూడా ఉంది, అంటే వాళ్ళు PCMO వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో దాని ద్వారా చేసచ్చు, ఇంకా దాని ద్వారా వాళ్ళు బాల్య వివాహాన్ని అరికట్టవచ్చు. వాళ్ళు చేయడం అనేది నేరమే. దీన్ని కాగ్నైజబుల్ అఫెన్స్ అండ్ నాన్ బైలబుల్ అఫెన్స్ అంటారు. అంటే కాగ్నైజబుల్ అండ్ నాన్ బైలబుల్ అఫెన్స్. నాన్ బైలబుల్ అంటే అందరికీ తెలుసు, ఇది దొరికే అఫెన్స్ కాదని. కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే వారెంట్ లేకుండా వీరిని అరెస్ట్ చేయొచ్చు. ఏ విధంగా నేరం జరిగినట్లయితే వారెంట్ లేకుండానే పోలీసులు వీరిని అరెస్ట్ చేయొచ్చు, అది కాగ్నైజబుల్ అఫెన్స్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒక బాలిక మీద జరుగుతున్న దురాచారం అనుకోండి, ఇది ఆ బాలికతో ఒక్కతోనే ఆగిపోదు కదా, మొత్తం సమాజాన్ని అంతటికీ కూడా వర్తిస్తుంది. ఇది యాక్చువల్గా సామాజిక దురాచారం, సాంఘిక దురాచారాలు. వీటిని అడ్డుకోవడం కోసం ఈ చట్టాలు వచ్చాయి కాబట్టి దీన్ని ఈ చట్టాల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే బెయిల్ వారెంట్ వచ్చినదాకా ఈ లోపల ఆ అమ్మాయికి పెళ్ళైపోతుంది, అత్తారింటికి తీసుకెళ్ళిపోతారు, ఆ అమ్మాయి స్టేటే కూడా దాటేయచ్చు. సో ఇలాంటివన్నీ అరికట్టడం వాళ్ళు చేయాలి కాబట్టి దీన్ని ఇలాగ కాగ్నైజబుల్ అఫెన్స్ ఇస్తుంది. అంతే కదండి, ఈ చట్టమే కాదు చాలా చట్టాలు అంటే చిల్డ్రన్కి సంబంధించిన చట్టాలన్నీ కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్. ఈ చట్టం ప్రకారం పెళ్ళి చేయించిన, పెళ్ళి చేయడానికి సహాయపడిన, తర్వాత పెళ్ళి చేసిన వారికి, ఆ తర్వాత పెళ్ళి చేసుకున్న వారికి వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. అంటే ఎవరైనా పెళ్లి చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు కూడా శిక్షార్హులే. అదే పెళ్లి చేస్తుంటే పౌరోహిత్యులు కూడా శిక్షార్హులే. పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే 25 సంవత్సరాలు దాటిపోయాయి అనుకుని, లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే మగవాళ్ళు 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా శిక్షార్హులే. ఈ చట్టం ప్రకారం ఏంటంటే పెళ్ళి చేయడానికి సహాయపడిన, తర్వాత పెళ్ళి చేసిన, పెళ్లి చేసుకున్న, పెళ్లి చేయిస్తున్న వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. అంటే పౌరోహిత్యులు కూడా శిక్షార్హులే. అంటే వాళ్ళందరికీ కూడా ఏంటంటే 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు ₹1,00,000 వరకు జరిమానా. మగ పిల్లలు కూడా 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళు కూడా శిక్షార్హులే. అది కూడా ఈ చట్టం చెప్పింది. ఈ చట్టం ద్వారా 18 సంవత్సరాలు దాటిన మగపిల్లలు, 21 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలకు కన్నా తక్కువ వయసున్న అమ్మాయిలను చేసుకున్నా కూడా శిక్షార్హులే. ఇండియన్ మెజారిటీ యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాలు దాటిన తర్వాత మేజర్లు అవుతారు. ఇక్కడ ఏంటి, అబ్బాయికి 18 సంవత్సరాలు దాటిపోయాయంటే ఆ అబ్బాయికి మంచి చెడు విచక్షణ తెలిసినట్టే కదా. పెళ్లి కంటే 21 సంవత్సరాలు అర్హత పెట్టారు, కానీ కాంట్రాక్టింగ్ ఏజ్ ఇండియన్ మెజారిటీ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఏదైనా ఒప్పందానికి చేసుకోవాలనుకోండి, అంటే కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలనుకోండి, దానికి 18 సంవత్సరాలే వయస్సు. 18 సంవత్సరాలు లోబడి అయితే మాత్రం అటువంటివి చెల్లవు, వాళ్ళు శిక్షార్హులు కారు. కానీ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైనా ఒక నేరానికి పాల్పడినట్లయితే వాళ్ళు శిక్షార్హులే. ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలు నేరము, కానీ ఆ అబ్బాయి వయసు 18 సంవత్సరాలు దాటాయి, 21 సంవత్సరాల లోపు ఉంది. అలాంటప్పుడు ఈ అబ్బాయి నేరం చేసినట్లా కాదా అంటే ఈ అబ్బాయి నేరం చేసినట్లే. అది కూడా సెక్షన్ చెప్తోంది, సెక్షన్ 9. దాని ప్రకారం ఆ అబ్బాయికి కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు కూడా 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ చట్టాన్ని చాలా చక్కగా మాత్రం తయారు చేసింది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని దురాచారాలను మనం సంఘంలో చూస్తూ ఉన్నాం. మేడం, ఇప్పుడు ఈ బాల్య వివాహాల చట్టం అనేది మతాలకి అతీతంగానా, లేకపోతే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వర్తిస్తుందా? ఈ చట్టం మతాలకు అతీతంగానే ఉంటుంది. ఏ మతం వాళ్ళైనా సరే
ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి 21 సంవత్సరాలు దాటిన అబ్బాయిలకి మాత్రమే పెళ్లి చేయాలి. మ్యారేజ్ అనేది చట్టబద్ధమైందా కాదా అంటే అది ఎప్పుడంటే ఏదైనా సరే కోర్టు ముందరకు వస్తేనే కదండి దాని గురించి తెలిసేది. అంతవరకు కూడా దాని గురించి పూర్తిగా అవగాహన ఉండదు. కానీ ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే ఇలాంటి సందర్భంలో కోర్టు ముందరికి వస్తే, అంటే మనం మైనర్లుగా ఉన్నప్పుడు పెళ్ళి జరిగిపోయింది, ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదు, ఇది మా దృష్టిలో చెల్లని పెళ్ళి అని కనుక పిటిషన్ దాఖలు చేసుకున్నట్లయితే అది మతాలకు అతీతంగా మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. అయితే మేడం, ఇప్పుడు అమ్మాయి మేజరే కానీ అబ్బాయి 21 ఇయర్స్ లోపల ఉన్నాడు, వాళ్ళకి పెళ్ళయింది, అది బాల్య వివాహం కింద వస్తుందండి? మీ క్వశ్చన్ బాగుందండి. దీనివల్ల పూర్తిగా కొంచెం చట్టం మీద అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ చట్టం అనేది పూర్తిగానండి స్త్రీ రక్షణ కోసం వచ్చిన చట్టం అని ముందరే చెప్పున్నాను కదా. దీని ప్రకారం ఏంటంటే ఆ అబ్బాయి 21 సంవత్సరాల లోపు ఉన్నా కూడా, 18 సంవత్సరాల లోపు ఉన్నా కూడా అది దానికి సంబంధించి దీన్ని బాల్య వివాహ అన్నా కూడా వాళ్ళకి సంబంధించి 18 సంవత్సరాల లోపు ఉంటే అబ్బాయికి అభ్యంతరం ఉంటే ఆ పెళ్లి గురించి అది చెల్లదు. ఓకేనా? అలా కాకుండా ఆ అబ్బాయికి ఏ అభ్యంతరం లేదు, బయట వాళ్ళు ఎవరో అబ్బాయి మీద కేసు వేశారు, ఈ అమ్మాయిని అబ్బాయి బలవంతంగా చేసుకున్నాడు, ఈ అమ్మాయికి 18 సంవత్సరాలు దాటగానే చేసుకున్నాడు, ఆ అబ్బాయి ఇది తప్పు అని అన్నప్పుడు ఆ అమ్మాయి కనుక పెద్దదై ఉంటే ఆ అబ్బాయి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. దీనికి సంబంధించి ఒక కేసు ఉందండి, అది హర్దేవ్ సింగ్ వర్సెస్ హర్ప్రీత్ కౌర్ అని. ఇందులో ఏంటంటే ఆ అబ్బాయి ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరూ ఏమో మ్యారేజ్ చేసేసుకున్నారు. అప్పటికి మ్యారేజ్ అయిన టైంకి వాళ్ళ ఇద్దరు మేజర్ 18 సంవత్సరాలు దాటిపోయాయి. ఓకే, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి థ్రెట్ ఉంది, కోర్టుని ఆశ్రయించారు, పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మన్నారు. పంజాబ్ హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత అమ్మాయి తండ్రి కోర్టుని ఆశ్రయించి ఈ అబ్బాయికి ఈ 10th క్లాస్ సర్టిఫికెట్ ప్రకారం ఆ అబ్బాయికి ఇంకా 21 సంవత్సరాల లోపే ఉంది. సో దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ అబ్బాయి మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళ అమ్మాయి తండ్రి వేస్తే పంజాబ్ హైకోర్టు ఏం చేసిందంటే ఫస్ట్ ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ తర్వాత విత్డ్రా చేసుకుంది. దాని మీద ఈ అబ్బాయి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే అప్పుడు కోర్టు ఏం తేల్చి చెప్పిందంటే అమ్మాయి ఆల్రెడీ పెద్దదే, ఈ అబ్బాయి మాత్రం 10th క్లాస్ సర్టిఫికెట్ల ప్రకారం ఆ అబ్బాయికి యాక్చువల్గా పెళ్లి టైంకి 18 సంవత్సరాలు కూడా దాటలేదు, 18 సంవత్సరాలు లోపే ఉన్నాడు, అంటే ఆ అబ్బాయికి ఇంకా మైనరే. సో అలాంటప్పుడు ఈ యాక్ట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ యాక్ట్ కింద. ఇంకోటి ఏంటంటే ఇది పూర్తిగా స్త్రీ రక్షణ కోసం ఏర్పాటైన చట్టమే కాబట్టి స్త్రీ ఆల్రెడీ మేజర్ అయిపోయింది అనుకోండి, ఇది వర్తించదు. నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు, అబ్బాయి అమ్మాయి మధ్య ఇబ్బంది అనేది ఎవరికి వచ్చింది? బయట వ్యక్తులకు వచ్చింది. ఈ సందర్భంగా కూడా ఇంకో విషయం చెప్పాలి, మ్యారేజ్ అనేది ఎప్పుడు చెల్లనిది అంటే నేను ఇందాకనే చెప్పాను, పెళ్లి చేసుకున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మిగతా వాళ్ళ సహాయంతో, పేరెంట్స్ సహాయంతో కానీ, గార్డియన్ సహాయంతో కానీ, లేకపోతే PCM వాళ్ళ సహాయంతో కానీ వాళ్ళు మా మ్యారేజ్ని చెల్లని మ్యారేజ్గా పరిగణించవలసిందని కోర్టుని ఆశ్రయించవచ్చు. అంతేగాని ఇద్దరు వ్యక్తుల మధ్య ఆయన మ్యారేజ్ని మూడో వ్యక్తి వెళ్ళి వాళ్ళిద్దరు మ్యారేజ్ చల్లదు అని పరిగణించమని మాత్రం కోరలేరు. ఎవరైతే పెళ్ళి అయిందో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే కోర్టుని ఆశ్రయించవచ్చు. మూడవ వ్యక్తి మాత్రం కోర్టుని ఆశ్రయించి వాళ్ళిద్దరి మధ్య ఆయన పెళ్లి చల్లనిదిగా నిర్ధారించమని, పరిగణించమని, లేకపోతే దాన్ని నుంచి డిక్లేర్ చేయమని కోర్టును ఆశ్రయించడానికి వీలు లేదు. మేడం, అయితే బాల్య వివాహాల చట్టం గురించి చాలా చక్కగా వివరించారు. ఈరోజు మా వాళ్ళందరికీ మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్స్ మేడం, నమస్తే. నాకు ఈ అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలండి. వ్యూవర్స్ నుంచి నేను కొంచెం సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు 2021 బిల్లు పెండింగ్లో ఉంది అన్నాం కదా, ఆ అమ్మాయికి అబ్బాయికి సమాన వయస్సు పెళ్ళికి ఉండడం అనేది
కరెక్టా కాదా అనేది మీరు డిసైడ్ చేసి మీ కామెంట్ బాక్స్లో పెడితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ బాల్య వివాహాల చట్టాన్ని ఈరోజు మీరు చక్కగా విన్నారు. దీంట్లో ఏమైనా మీకు సందేహాలు ఉంటే మేడం గారు సలహాలు ఇస్తారు. మీరు కామెంట్ రూపంలో పెట్టవచ్చు. నేను మెయిల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని కూడా మీరు మెయిల్ చేయొచ్చు. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ అండి, మాకు చక్కగా అవగాహన కల్పించినందుకు బాల్య వివాహాల చట్టం